మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ ఇంట్లో మంచి జరిగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. అందరికీ జై భీమ్. నా పేరు హాజీ హరీఫ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిని. ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న ఓటర్లందరికీ కొన్ని విషయాలు తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మీ ఓటు అభిమానానికా లేక రాష్ట్రం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికా? రానున్న ఎన్నికల్లో ముస్లింలు అభిమానంతో కాదు, అవగాహనతో ముందుకు సాగాలి. తమ ఓటును రాష్ట్ర అభివృద్ధికి వాడాలి. అధికారం లేని రాజ్యాధికారాన్ని కట్టబెట్టి మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుతూ మన ముస్లిం నాయకత్వాన్ని కుకటి వేళ్లతో తెంపేస్తున్నాడు జగ్గుభాయ్. పదవుల సంఖ్య మాత్రమే కాదు ముఖ్యం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం రావాలి, కావాలి. మన ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుంటే కనీసం ప్రశ్నించలేని నాయకత్వం ఉన్నా లేనట్టే. ప్రశ్నించడం రాజకీయ చైతన్యంలో సింహభాగం. ప్రశ్నించే తత్వం లేని సమాజం బానిసత్వానికి అలవాటు పడటం ఖాయం. అయ్యా జగ్గుభాయ్, సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? మరలా 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? రాజధాని లేకుండా ఇంకో 5 ఏళ్లు రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టివేయడానికి సిద్ధమా? ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకోవడానికి సిద్ధమా? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభం శుభం తెలియని ముస్లిం యువకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వైసీపీ ప్రభుత్వం పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముస్లిం యువకులపై చేస్తున్న దౌర్జన్యమే వీరి యొక్క వైసీపీ ప్రభుత్వం ఇందుకు నిదర్శనమని తెలియజేస్తుంది, సూచిస్తుంది. అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులు ముస్లిం సామాజిక వర్గాన్ని ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా అణిచివేశారే, మీరే రకంగా మళ్ళీ తిరిగి గెలుస్తారని అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చూపిస్తారని చెప్పేసి నేను ఈ రకంగా మీకు తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. MHPS జిందాబాద్.